వెల్కమ్ టు 5D మీడియా. 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో ప్రజావేదికలో ఒక మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్లో ఐఏఎస్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఈయన ఐఏఎస్ ఆఫీసర్లకి కొన్ని జ్ఞాన గుడికలు, తర్వాత జగనన్న సుభాషితాలు వినిపించడం జరిగింది. ఆ సుభాషితాలు జ్ఞాన గుడికలు విన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యి చప్పట్లు కొట్టడం, తర్వాత ఎదురుగుండా ఉన్న బెంచీలను నాక్ చేయడం, ఇలా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం కూడా మీరు అప్పట్లో కొన్ని వీడియోలు చూసుంటారు. ఒకసారి నేను ఆ వీడియోని మీకు ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఆశాంతం మీరు ఆ సుభాషితాలన్నీ కూడా జగనన్న గారు ప్రస్తావించినటువంటి సుభాషితాలన్నీ వినండి. విన్న తర్వాత మనం ఈ వీడియో దేని గురించి, అసలు తమ్ముళ్ళు ఎందుకు పెట్టాను అనేది మీకు వివరించి చెప్తాను. నిజంగా బాధ అనిపిస్తుంది ఏ స్థాయిలో ఉంది మన వ్యవస్థ అని మనం పరీక్షించుకుంటే. ఏ స్థాయిలో ఇది దిగజారిపోయింది వ్యవస్థ అని చెప్పి చూస్తే. అంతెందుకు, ఇక్కడే సమావేశమయ్యాం ఇన్ దిస్ బిగ్ జైగాంటిక్ హాల్. ఇక్కడే సమావేశమయ్యాం, ఇంతమంది కలెక్టర్లు ఇక్కడే కూర్చొని ఉన్నాం, ఇంతమంది సెక్రటరీలు ఇక్కడే కూర్చొని ఉన్నాం, ఇంతమంది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు ఇక్కడే కూర్చొని ఉన్నాం, ఇంతమంది మంత్రులం ఇక్కడే కూర్చొని ఉన్నాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి నేనే ఇక్కడే కూర్చొని ఉన్నాం. ఒకటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను, ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం, ఈజ్ దిస్ బిల్డింగ్ లీగలీ వ్యాలిడ్ బిల్డింగ్? ఈ బిల్డింగ్ ఎక్కడైతే కూర్చొని ఉన్నాం, ఈ బిల్డింగ్ లో నిబంధనలు లేవు, నిబంధనలకు విరుద్ధంగా కట్టిన బిల్డింగ్, చట్టానికి వ్యతిరేకంగా కట్టిన బిల్డింగ్, అవినీతితో కట్టిన బిల్డింగ్. ఒక ఇల్లీగల్ బిల్డింగ్ లో ఇంతమంది గవర్నమెంట్ అధికారులు మీటింగ్ జరుపుకుంటా ఉన్నాం. రివర్ కన్జర్వేషన్ యాక్ట్ ఓవర్ రూల్డ్, లోకాయుక్త రికమెండేషన్స్ ఓవర్ రూల్డ్. ఇక్కడే ఇది చూపించడానికే మన ప్రవర్తన ఎలా ఉండాలి అని మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలన్న ఆరాటంతో I said we'll have this meeting here. I called all of you here. అందరినీ ఇక్కడికి పిలిపించిన. ఒక అక్రమ నిర్మాణంలో కూర్చొని పర్యావరణ చట్టాలు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, నదుల సంరక్షణ చట్టాలు, మాస్టర్ ప్లాను, బిల్డింగ్ బైలాసు మొత్తం అన్నీ కూడా ప్రభుత్వమే దగ్గరుండి బేఖాతరు చేసిన పరిస్థితులు. ఇదే హాల్లో నుంచి ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఐఎమ్ గివింగ్ ఆర్డర్స్. దిస్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ హియర్ ఇన్ దిస్ హాల్. రేపు ఎస్పీల మీటింగ్ అయిపోతుంది. ఎల్లుండికి వచ్చేసరికి ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. ఈ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి ఆ సుభాషితాలన్నీ కూడా ప్రజావేదిక గురించి, అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రజావేదిక గురించి ఆయన కొన్ని ఉదాహరణలు చెప్తూ దాని గురించి ప్రస్తావించారనమాట. అంటే మనమే కరెక్ట్గా లేనప్పుడు, అంటే ప్రభుత్వం, మన అధికారులు మనమే కరెక్ట్గా రూల్స్ ఫాలో అయినప్పుడు ఇక సామాన్య ప్రజలు ఎలా ఫాలో అవుతారు, వాళ్ళందరికీ మనం ఒక ల్యాండ్ మార్క్గా, లేకపోతే వాళ్ళందరికీ మనం ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అని ఆయన కొన్ని సుభాషితాలు వినిపిస్తూ వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్లకి. అంటే ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి. ఆ ముందు సంవత్సరం అంటే 2019లో ఈయన గవర్నమెంట్ ఏర్పడింది. ఈ గవర్నమెంట్ ఏర్పడక ముందు 2018లో మహేష్ బాబు సినిమా ఒకటి వచ్చింది, భరత్ అనే నేను అనే సినిమా. అంటే అప్పటికే ఆయన మీద ఈ సినిమా ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా మొదట్లో ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మనకు కనిపించేది. అట్లాగే ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగ్లో అన్నీ చెప్పి ప్రజావేదిక గురించి మాట్లాడి, అంటే ప్రజావేదిక నిర్మాణం అక్రమం, తర్వాత దాన్ని నిర్మించిన కాంట్రాక్టర్లు కూడా అవినీతికి పాల్పడ్డారు, ఇదంతా అవినీతి కట్టడం అని చెప్పి ఆయన ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ చెప్పిన తర్వాత
దాని గురించి కొన్ని చట్టాలను మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్రజావేదిక నిర్మించే సందర్భంలో ఈ చట్టాలన్నీ తొంగలో తొక్కారు అని చెప్పి రివర్ మేనేజ్మెంట్ బోర్డు యాక్ట్ అని, తర్వాత ఎన్జిటి యాక్ట్స్ అని చెప్పి, పర్యావరణ చట్టాలు ఇవన్నీ తొంగలో తొక్కి ఈ ప్రజావేదిక నిర్మించారని చెప్పి ఆయన అప్పుడు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మనం మెసేజ్ ఇవ్వాలి ప్రజలకు అని చెప్పి నేను ఇదే ఆఖరి మీటింగు, దీంట్లో రేపు ఎస్పీలతో కూడా మీటింగ్ ఉంటుంది, ఇది అయిన తర్వాత మీరు దీన్ని డిమాలిష్ చేయడం స్టార్ట్ చేయండి, దీన్ని కూల్చివేయండి అని చెప్పి అప్పటికప్పుడు ప్రకటించాడు. అంటే సినిమాల్లో హీరోలు ప్రకటిస్తారు కదా, ఆ మహేష్ బాబు ప్రభావం ఎక్కువగా ఉండడం, ఆ భరత్ అనే సినిమా ప్రభావం ఎక్కువగా ఉండడం చేత ఇప్పటి నుంచే మనం నిర్ణయం తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని పగలగొట్టేయండి అని చెప్పి అప్పుడే చెప్పడం జరిగింది. ఆర్డర్స్ ఇస్తున్నాను ఇక్కడి నుంచే మీకు అని చెప్పి దాన్ని చెప్పడం జరిగింది. ఇక తర్వాత ఏంటంటే దీన్ని పగలగొట్టడం సంగతి పక్కన పెడితే దీన్ని ఒక విధంగా డిస్మాండిల్ చేసి దీన్ని మళ్ళీ వినియోగించుకునే అవకాశం ఉంది. అంటే అది ఇన్స్టెంట్గా నిర్మించిన భవనం అనమాట. దీన్ని ఏం చేయాలంటే డిస్మాండిల్ చేసి అన్నీ కూడా పక్కన పెట్టుకుని మళ్ళీ ఏదైనా ప్రభుత్వ స్థలంలో ఎక్కడైనా దీన్ని నిర్మించుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా అవసరం వస్తే దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈయన దాన్ని రిమూవ్ చేసి మనం దాన్ని జాగ్రత్త చేద్దాం, ఇది ప్రజల సొమ్ము అని ఏమీ ఆలోచించకుండా ఏం చేశాడంటే దీన్ని కూల్చివేయండి అన్నాడు. ఈ అధికారులు ఇప్పుడు ఈయన చెప్పిందే అదిగో పూలేంటి ఇదిగో తోక అన్నట్లుగా ఈయన చెప్పింది తడువుగా అసలు ఎవరన్నా కోర్టుకు వెళ్ళి దీన్ని కూల్చకుండా ఆపుతారా, లేకపోతే ఇంకెవరన్నా అధికారులు అబ్జెక్షన్ చేస్తారా అనే టైం కూడా లేకోకుండా 2 రోజుల గ్యాప్లోనే ఈయన ఆర్డర్లు ఇచ్చిన 2 రోజుల గ్యాప్లోనే దీన్ని కూల్చివేయడం మొదలుపెట్టారు. ప్రొక్లైన్లు వేసుకుని దాని మీద దాడి చేశారు, దాన్ని విధ్వంసం చేశారు. విధ్వంసం చేసిన తర్వాత ఇక్కడ ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజావేదికను కూల్చివేయడంలో అదేదో ఇల్లీగల్ బిల్డింగు మనం ప్రజలకు మెసేజ్ ఇద్దామని ఆయన ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లందరికీ ఒక మెసేజ్ ఇచ్చాడు. డైరెక్ట్గా బెదిరించకుండా ఒక మెసేజ్ ఇచ్చాడు. నాతో జాగ్రత్తగా పనిచేయాలి, అంటే నేను చెప్పినట్టు చేయకపోతే మీ పరిస్థితి కూడా రేపు ఇదే అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చిన మెసేజ్తో పాటుగా సాధారణ ప్రజలకి, అంటే టీవీల్లో ఇదంతా చూశారు కదా, ఆ మీటింగ్ వివరాలన్నీ టీవీలో టెలికాస్ట్ అయినాయి చూశారు కాబట్టి ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు. తర్వాత అపోజిషన్ పార్టీ నాయకులకి, లీడర్లు కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు. నాతో పెట్టుకుంటే లేకపోతే నాకు వ్యతిరేకంగా పనిచేసినా, నాకు వ్యతిరేకంగా మాట్లాడినా మీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అని ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఇక అప్పటి నుంచి తడువు ఇంకా బయటకు వచ్చి మాట్లాడటం కూడా, ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు వెళ్ళిపోచ్చటా కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. 5 ఏళ్ల పాటు నియంతృత్వంతో ఆ ప్రభుత్వాన్ని కొనసాగించారు. కమింగ్ టు ది మెయిన్ పాయింట్, రిషికొండ రాజప్రసాదాన్ని కూడా ఇప్పుడు ఈయన చెప్పినటువంటి చట్టాలు ఉన్నాయి కదా, ఎన్జిటి చట్టాలు, పర్యావరణ చట్టాలు, తర్వాత ఆ చట్టాలు ఇచ్చడానికి ఒక సుభాషితాల రూపంలో వినిపించాడు కదా. ఈ రిషికొండ రాజప్రసాదం కట్టడం కూడా ఈయన చెప్పినటువంటి చట్టాలన్నింటినీ తొంగలో తొక్కి 500 కోట్ల రూపాయలు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి ఈ రిషికొండ ప్యాలెస్ని నిర్మించడం జరిగింది. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన మాటల ప్రకారం ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ను కూడా కూల్చివేయాలి. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అదంతా అక్రమంగా కట్టారు కాబట్టి చాలా వరకు అదంతా కూల్చివేత కార్యక్రమాలు మొదలు పెట్టాలి. అంటే ఆ ప్రభుత్వం లాగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేయాలి. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వినిపించిన మాటల ప్రకారం నేను చెప్తున్నా. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే ఇది ఆల్రెడీ ఇక్కడ హరిత రిసార్ట్ ఉంది కదా, దాన్ని కూల్చివేసి కదా వీళ్ళు కొత్త నిర్మాణాలు చేపట్టింది అనే ఒక అనుమానం అయితే మీకు రావచ్చు. కాకపోతే ఏంటంటే హరిత రిసార్ట్ ఇక్కడ ఉంది, దాని మీద సంవత్సరానికి 9 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని చెప్పి మన గంటా శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాన్ని కూల్చివేసి, అంటే అది ఉన్న ఏరియా 9 ఎకరాల, సుమారుగా 9 ఎకరాల్లో ఆ హరిత రిసార్ట్ అనేది ఉండేదని, దాన్ని వీళ్ళు కొండను తవ్వేసి దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇవన్నీ చేశారు. అంటే ఇవన్నీ కూడా ఎన్జిటి రూల్స్కి వ్యతిరేకం. అంటే దీని మీద కేసులు ఫైల్ అయినప్పుడు మీరు పాత హరిత రిసార్ట్ ఉన్న ప్రాంతంలో మాత్రమే కట్టడాలు నిర్మించుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడం కానీ, ఎక్కువ స్థలంలో కట్టడాలను పొడిగించడం కానీ చేయొద్దని చెప్పి క్లియర్గా ఆర్డర్స్ ఉన్నాయి, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అయినా కూడా ఈయన ఇంత నీతులు చెప్పి, ఇంత సుభాషితాలు చెప్పిన ఈయనే మళ్ళీ దాన్ని ఆ కొండను తవ్వేసి, ఆ కొండను మళ్ళీ ఆకుపచ్చగా కనపడటం కోసం దానికి ఒక గ్రీన్ మ్యాట్ వేసి, ఇట్లా రకరకాల వైలేషన్స్ అన్నీ చేసి ఆ కట్టడాన్ని నిర్మించారు. తర్వాత ఈ కట్టడం గురించి మేధావులు వీడియోలు చేస్తున్నారు. అంటే కొంచెం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండేవారు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండే మేధావులు కొన్ని వీడియోలు చేస్తున్నారు. వాళ్ళలో జర్నలిస్ట్ స్థాయి ప్రముఖుడు ఆయన చేసిన వీడియో ఏంటంటే, ఇది అద్భుతమైన కట్టడం, ఇది ప్రభుత్వానికి చెందిందే కదా, ఇది జగన్మోహన్ రెడ్డి పర్సనల్ కాదు కదా, ఆయన సొంతంగా ఆస్తి కాదు కదా, అద్భుతమైన కట్టడం నిర్మించినప్పుడు ప్రభుత్వం దాన్ని వాడుకోవచ్చు కదా అని చెప్పి ఆయన ఒక వీడియో చేశాడు. ఇప్పుడు ఒక సమస్య, అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని చూసే యాంగిల్ అనేది ఒక్కొక్కరు ఒక యాంగిల్లో చూస్తారు. ఆయన యాంగిల్లో చూశాడంటే ఇది అద్భుతమైన కట్టడం, ఇది ప్రభుత్వ ఆస్తే కదా అని చూస్తున్నాడు. ఇక్కడ ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ కట్టడాలా అనేది కాదండి. ఇక్కడ అద్భుతమైన కట్టడం అనేది కాదు. దానికి 500 కోట్ల రూపాయలు వెచ్చించి
9 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే హరిత రిసార్ట్ని కూల్చివేసి దాన్ని కట్టవలసినంత అవసరం అప్పటి పరిస్థితుల్లో ఉందా? మీరు ఇష్యూని చూడవలసిన యాంగిల్ అది. అంతేగాని అద్భుతమైన కట్టడం కట్టాడు కదా, అద్భుతమైన ఇది కట్టాడు కదా, దీన్ని ప్రభుత్వాలకు ఉపయోగించుకోదా, ప్రభుత్వం దీన్ని తన అవసరాలకు ఉపయోగించుకోవచ్చు కదా అంటాడు ఆయన. ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఈ మేధావి దీని మీద వీడియో చేస్తూ ఇలాంటి కట్టడాలు మనం నవ్వుతో భవిష్యత్తు అని చెప్తున్నాడు. ఇక అట్లా ఇక కోడిగుడ్డు మంత్రిగా పేరొందినటువంటి అమర్నాథ్ గారు ఉన్నారు. ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దీన్ని రాష్ట్రపతి విందుకి, ప్రధానమంత్రి గారి విందుకి వినియోగించుకోవచ్చు అంట. రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ మన రాష్ట్రానికి సంవత్సరం మొత్తం మీద ఒక 5 సార్లు విజిట్ చేస్తారు. 365 రోజుల్లో ఒక 5 సార్లు విజిట్ చేస్తే 5 సార్లు వాళ్ళకి అద్భుతమైన అకామిడేషన్ మనం ఇచ్చామనుకుందాం మన రాష్ట్రం తరపు నుంచి. మిగతా 360 రోజులు ఏం చేయాలి దాన్ని? ఆ 360 రోజులు వీళ్ళు వేసినటువంటి ఇటర్నల్ మార్బుల్స్, గ్రానైట్స్ వాటిని మెయింటైన్ చేయడం ఎంత కష్టమైన పని. వాటిని అంటే రోజు దాని మెయింటెనెన్స్ ఎంత, ఆ ప్యాలెస్కి రోజు మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు అవుద్ది మిగతా 365 రోజులు అనేది కూడా ఆలోచించకుండా ఆయన వచ్చి ఈ విధంగా చెప్పాడు అనమాట ప్రెస్ మీట్లో. ఇక తర్వాత రోజా గారు అంతకుముందే ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, ఇది మేము ఒక కమిటీ చేసాం, ఆ కమిటీ వారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి నివాసయోగ్యంగా ఉంటుంది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్కి అయితే బాగుంటుందని చెప్పి నివేదిక ఇచ్చారు, కాబట్టి ఆ నివేదిక ప్రకారం గురించి ఆలోచిస్తున్నాం అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే, అది జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉండడం కోసం నిర్మించుకున్న దాన్ని జర్నలిస్ట్ స్థాయి వచ్చి అది ప్రభుత్వం కోసం నిర్మించిందే కదా అంటాడు. అట్లా ఈ మేధావులకి నేను చెప్పేది ఏంటంటే, కరెక్టే, ఇప్పుడు అది ప్రభుత్వం ఆస్తే ఎవరో కాదంటలా, అదే 500 కోట్లని వేరే డెవలప్మెంట్ యాక్టివిటీకి దేనికన్నా ఉపయోగించుంటే, అంటే అప్పటి వరకు ఉన్నటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి, అంటే ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అప్పట్లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొన్ని కార్యక్రమాలు అప్పుడే స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు, ఈ 500 కోట్లని పోలవరం ప్రాజెక్టుకి కేటాయించుంటే ఇంకొంత ముందుకే లేదు కదా. ఎలాంటి పనులు చేయకుండా లేదు, ఈ 500 కోట్లు వెచ్చించి నిర్మించారు కదా, 500 కోట్లతో రైల్వే జోన్ కోసం భూమి సేకరించి ఆ రైల్వే డిపార్ట్మెంట్ కనుక భూమి ఇచ్చుంటే విశాఖ రైల్వే జోన్ ఏర్పడేది కదా. ఇట్లాంటి పనులు చేయకుండా వీళ్ళు అద్భుత కట్టడం కట్టాడని చెప్పి ఆయన సమర్థిస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం అండి, ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుంది. ఇప్పుడు ఆ జర్నలిస్ట్ స్థాయి కూడా ఆయన మాట్లాడే హక్కు ఉంది, ఆయన చెప్పే హక్కు ఉంది, ఆయన భావాలు ఆయన చెప్పుకోవచ్చు. కానీ నువ్వు చూసే యాంగిల్ తప్పు అంటున్నా. ఆ ఇష్యూని మీరు చూసే యాంగిల్లో రాంగ్ ఉంది. మీరు ఆ రాంగ్ యాంగిల్లో చూడటం వల్ల ఏంటంటే అది ఆయన చేసిన పని మీకు కరెక్ట్గా అనిపిస్తుంది. కాబట్టి విజ్ఞులు, మేధావులు మీకు చెప్పేది ఏంటంటే, ఎప్పటికైనా ఈ రాష్ట్రం మీద విషయం చెమ్మటం మానేసి కొంత విమర్శనాత్మకంగా, అంటే కొంత మంచి సలహాలు ఇస్తూ తప్పు జరిగితే తప్పు అని, ఒప్పు జరిగితే ఒప్పు అని ఇలా వీడియోలు చేస్తే ప్రజలకు కూడా అవేర్నెస్ వస్తుంది. ఏదో వైఎస్ఆర్సీపీ అభిమానులు గుడ్డిగా మనం ఏం చెప్తే వాళ్ళు జగన్ ఫాలో అయ్యేవాళ్ళు అంతా గుడ్డిగా చూస్తారు, వ్యూస్ వస్తాయి, వ్యూస్ వస్తే మనకు డబ్బులు వస్తాయని మీరు అనుకుని అట్లా జగన్కి ఫేవర్గా వీడియోలు చేసినంత మాత్రాన మీకు ఏదో రూపాయి డబ్బులు వస్తే రావచ్చు, కానీ వ్యూస్ ద్వారా ప్రజలకు నష్టం జరుగుద్ది. మళ్ళీ ఆ జగన్ ట్రాప్లోకి వెళ్ళిపోతారు పబ్లిక్. కాబట్టి మీరు విజ్ఞులు ఆలోచించి వీడియోలు చేస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే, ప్రజావేదికని తర్వాత రిషికొండ రాజప్రసాదాన్ని మనం కంపేర్ చేసి చూస్తే ఇక్కడ రెండు జరిగింది సేమే. అంటే ప్రజావేదిక నిర్మించింది అక్రమమైన, అది ప్రజా అవసరాల కోసం నిర్మించారు. ఇక్కడ ఇది అక్రమమైన కూడా ఇది ప్రభుత్వ ఆస్తే. కానీ ఇప్పుడు ప్రభుత్వం దీన్ని కూల్చదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం కొంత సక్రమంగా ఆలోచించే వ్యవహారం ఉంటుంది కాబట్టి దీన్ని కూల్చరు. దీన్ని ఏం ఆలోచిస్తారంటే, దీన్ని ఎందుకు ఉపయోగించుకోవాలి, దీన్ని ఫ్యూచర్లో దీన్ని ఏ పర్పస్ వాడుకోవాలనే దాని మీద వీళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక అక్కడ ప్రజావేదిక ఏంటంటే ఆయన మీద సినిమాల ప్రభావం, తర్వాత నేను ఆల్రెడీ ఒక పని చేయడం ద్వారా, అంటే ఒక కార్యక్రమం చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకి, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లకి, ప్రతిపక్ష నాయకులకి నేను ఒక మెసేజ్ ఇవ్వాలనే ఒక దుర్బుద్ధితో ఆయన ఆ రోజు ఆ ప్రజావేదికను కూల్చివేశాడు. అంటే ఇండైరెక్ట్గా అందరికీ ఒక హెచ్చరిక, బెదిరింపు ద్వారంలో చేసాడు అనమాట. దానివల్ల అతను అప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదు కాబట్టి దాన్ని ప్రజా అవసరాలకి, మంచి కోసమో లేకపోతే దాన్ని ఇంకా ఏదన్నా బెటర్మెంట్, ప్రభుత్వానికి లాభం చేకూరే విధంగా, అంటే ప్రభుత్వానికి లాభం చేకూరితే ప్రజలకు లాభం చేకూరినట్టే, అట్లాంటి నిర్ణయం ఏదన్నా తీసుకుని దాన్ని మంచి పనులకు వాడతారని చెప్పి ఆశిద్దాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అంటే నేను ఈ వీడియోకి తమ్నైలు పతివ్రత పాయసం వండితే 7 రోజుల దాకా చల్లారలేదంట అని పెట్టాను. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ పతివ్రత పాయసం వండితే రోజంతా చల్లారలేదంటే ఒక తెలుగు సామెత ఉంది, దాన్ని నేను కొంచెం మార్చి 7 రోజుల దాకా చల్లారలేదని పెట్టాను. అంటే ఇప్పుడు జగన్ గారు మాట్లాడిన మాటలకి, ఆ జగన్ గారు వినిపించిన సుభాషితాలకి నాకు ఈ సామెత కరెక్ట్గా యాప్ట్ అవుద్ది అనిపించి దీనికి తమ్నైల్గా అది పెట్టడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. జై హింద్.